బుధవారం ఢిల్లీలో జరిగిన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్ష కార్యదర్శులు ఖర్గే, కేసీ వేణుగోపాల్ గైర్హాజరవగా ఆ భేటీకి వంశీచంద్ రెడ్డి అధ్యక్షతన వహించారు. సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, దామోదర, సీతక్క, కాంగ్రెస్ నేతలు మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్. నాకు ఒక డౌట్ ఏమొచ్చిందంటే, ఈ మీటింగ్ పెట్టుకోవడానికి వీళ్ళు ఢిల్లీ పోవాలన్నా, ఈ మీటింగ్ పెట్టుకోవడానికి వీళ్ళు ఢిల్లీ పోవాలన్నా? ఇన్ఛార్జ్ అయితే ఇక్కడనే ఉంటుంది, అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది, ఇన్నే చూస్తూ ఉంటుంది. ఈ మీటింగ్ కోసానికి అక్కడ పోయి అక్కడ కూడా ఏఐసీసీ నాయకుడైనటువంటి చల్లా వంశీచంద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది. ఈయనని ఎంపీగా గెలిపించడానికి మహబూబ్ నగర్లో 30 తిప్పలు పడ్డాడు. డీకేఆర్న గెలిచింది, అది వేరే విషయం. కాకపోతే ఆయన అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగితే ఇదిగోండి ఒక్కసారి ముఖ్యమంత్రి పక్కకు కూర్చున్నాడు. ఈ కూర్చున్న కుర్చీని బట్టి చెప్పొచ్చు మనకి ఇచ్చినటువంటి ప్రియారిటీ. అది ఢిల్లీలో పోయి సిగ్గు తీసుకోవడం ఏమక్కరా? మళ్ళా అంటే ఢిల్లీకి 100 సార్లైనా పోతాం, పోండ్రి 200 సార్లు ఇవ్వడద్దు అన్నాడు. ఇంకెన్నిసార్లైనా పోండ్రి, ప్రజాధనమే కదా, మీ ఇంట్లోకి వెళ్ళి పెట్టేది అయితేనేమో, మీ సొంత పైసలతో పోయేది ఉంటేనేమో పోకపోదురు. ప్రజాధనమేనా, ప్రైవేట్ ఫ్లైట్లైనా, ప్రైవేట్ జెట్లైనా, ఇంకా మీకు వచ్చిన ఇబ్బంది ఏమున్నది? పోయి మీరేమైనా చేసి వచ్చిర్రా అంటే ఇగో వీళ్ళు ఈ మీటింగ్ ఆడ పెట్టుకుర్రా, ఈడ పెట్టుకునేది సరిపోతలేవు. ఇక మళ్ళీ ఆడ కొత్తగా మీటింగ్లు పెట్టారు. ఆ మీటింగ్లు ఏమైందో చూడరు. ఇక తోక జాడిస్తే కట్ చేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు పార్టీయే సుప్రీం. చూసిరా, ప్రభుత్వం జాంతానై ఖాళీ పార్టీ సుప్రీం. మీరు మాకు సర్కారు ఉంది, అది ఉంది. సర్కారు ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, వస్తుంది పోతుంది, పవర్ అనేది వస్తుంది పోతుంది, కానీ పార్టీయే ముఖ్యమని డైరెక్ట్గా అంటున్నట్టుగా ఈ వార్త. రాష్ట్ర ప్రభుత్వాధినేతలకు హైకమాండ్ సంకేతం. ఢిల్లీలో వంశీచంద్ రెడ్డి అధ్యక్షతన సమావేశం. గాడికి పోయి గీన అధ్యక్షతన సమావేశం ఎందుకు పెట్టుకున్నారు నాకైతే అర్థం కాలే. కానీ ఇందులో ఒక చిన్న లాజిక్ ఉంది, లాజిక్తో పాటు మ్యాజిక్ కూడా ఉంది. వీళ్ళందరికీ సూత్రప్రాయంగా ఒక అడ్వైజ్ ఇస్తున్నట్టు, సూత్రప్రాయంగా ఒక సూచన చేస్తున్నట్టు, బాబు మీరు రాష్ట్రంలో ఎన్ని కథలు పడ్డా సరే ఏఐసిసి నాయకులకి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నాయకులకి మీరు ఎంతలు ఉండాలో గంతలనే ఉండాలి. మేము చెప్పిందే వేదం అని చెప్పడానికి ఇక్కడి నుంచి పోయినటువంటి మాజీ ఎమ్మెల్యేని, ఎంపీగా ఓడిపోయినటువంటి వ్యక్తిని, ఆయనకు పార్టీ పదవి గొప్పది ఉంది కాబట్టి ఏఐసిసి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనను మధ్యలో కూర్చోబెట్టి వీళ్ళని మీటింగ్ పెట్టించారు. ఇక చెప్పండి, ఇక ఇదే ఈ రాష్ట్రంలో తెలంగాణకు వస్తే చల్లా వంశీచంద్ రెడ్డికి అపాయింట్మెంట్ కూడా ఇస్తాడో ఇవ్వడు నాకైతే తెలియదు. ఇట్లా కలిసేది ఉందన్నా, వచ్చేది ఉంది, మాట్లాడేది ఉందంటే ఇప్పుడు కాదు రేపని చెప్తాడో ఎల్లుండని చెప్తాడో తెలియదు. కానీ ఆడిపోతే మాత్రం ఇగో ఆయన అధ్యక్షతన. ఇంకోటి, మనం ఎక్కడికన్నా సరే మన బాసుల దగ్గరకు పోతే, అంటే వాళ్ళ ఏరియాకి వెళ్తే బాస్ లేని మీటింగ్ ఉంటుందా? ఒకవేళ ఇంట్లో వేరే వాళ్ళు ఉన్నారంటే ఇగో నాకు ఈయన ఎవరో నాకైతే అర్థం కాలే, ఈయన ఎవరో మరి మన మంత్రి అయితే కాదు, ఈ గుండు నాకు అర్థమైతే లేదు, ఆ పేరు ఏందో కూడా తెలియదు. కేసీ వేణుగోపాలు తప్ప ఇంట్లో అయితే ఈయన పేరేందో తెలియదు. మన మీనాక్షి నటరాజన్ గారు కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరి కోసం ఆడవై మీటింగ్లు పెట్టిరు, అంతగానం ఖర్చులు పెట్టి. అదేదో ఈయన పెట్టచ్చు కదా. ఇదిగో రాష్ట్ర ప్రభుత్వాధినేతలకు హైకమాండ్ సంకేతం. ఢిల్లీలో వంశీచంద్ రెడ్డి అధ్యక్షతన సమావేశం. సీఎం, పిసిసి చీఫ్ మంత్రులకు ఘోర అవమానం. సమన్వయ భేటీకి ఖర్గే, కేసీ వేణుగోపాల్ డుమ్మా. 3 అంశాలపై తూతూ మంత్రంగానే చర్చ. ఛత్తీస్గఢ్ నేతల సమావేశానికి హాజరైన కేసీ వేణుగోపాల్ పోయి ఛత్తీస్గఢ్ నేతలు, ఆడ ప్రభుత్వమే పోయింది. భూపేష్ బఘేల్ అని ముఖ్యమంత్రి ఉంటుండే, బఘేల్ మొన్న ఓడిపోయిండు. బఘేల్ సాబ్ ఓడిపోయిన అక్కడి పార్టీ మీటింగ్కి ఏమో అటెండ్ అయినటువంటి కేసీ వేణుగోపాల్ మన రాష్ట్రం నుంచి పోయినటువంటి మనోళ్ళ మీటింగ్కి అయితే అటెండ్ కాలే. తాము ప్రభుత్వాధినేతలమని విర్రవీగుతున్న నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ కళ్ళెం వేయాలని నిర్ణయించిందా? ప్రభుత్వం కన్నా పార్టీ సుప్రీమని సందేశం ఇవ్వాలని భావించిందా? సర్కార్లో ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా పార్టీకి మాత్రం కార్యకర్త అని సంకేతం ఇచ్చిందా? ఢిల్లీలో బుధవారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశమే ప్రత్యక్ష సాక్ష్యమా? ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను ఢిల్లీకి పిలిపించి ఉద్దేశపూర్వకంగానే వంశీచంద్ రెడ్డితోని అయిపోయిందా? ఉద్దేశపూర్వకంగానే జరిగిందట, అదేదో అచానక్ జరిగింది కాదు, అది పక్కా ఉద్దేశపూర్వకంగా జరిగిందట. ఇదిగోండి, అధ్యక్షతన సమావేశం నిర్వహించిందా? తద్వారా ప్రభుత్వ పెద్దల అహంకారాన్ని తగ్గించి వారిని అవమానించిందా? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ ఇది. ఇగో ఛత్తీస్గఢ్ నేతలతో సమావేశమైన కేసీ వేణుగోపాల్ అయిపోయిందా? మరి ఛత్తీస్గఢ్ నేతలతో కూడా సమావేశం అయ్యిండు కేసీ వేణుగోపాల్. మరి మన రాష్ట్ర నేతలతో ఎందుకు కాలే? ఇదిగోండి, ఢిల్లీ వర్గాలు దీనికి అవుననే సమాధానం ఇస్తున్నాయి. ముఖ్యమంత్రి అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా, ప్రభుత్వంలోని కీలక మంత్రులైనా సరే అందరికంటే పార్టీ సుప్రీం. అంతేకాదు ఎవరైనా తోక జాడిస్తే కట్ చేస్తామని ప్రభుత్వాధినేతలకు కాంగ్రెస్ హైకమాండ్ హెచ్చరికలు జారీ చేసిన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా తెలంగాణ నేతల సమన్వయ సమావేశం పెట్టిన ఏఐసీసీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ డుమ్మా కొట్టారు. కానీ తర్వాత జరిగిన ఛత్తీస్గఢ్ నేతల మీటింగ్కు కేసీ మాత్రం హాజరయ్యారు. అయితే ఇది దేనికి సంకేతం అన్న చర్చ పార్టీలో జరుగుతోంది, పార్టీ వర్గాల్లో జరుగుతోంది. బుధవారం
ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, సీతక్క, అట్లే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. సమావేశానికి ఖర్గే, కేసీ వేణుగోపాల్ డుమ్మా కొట్టారు. వారి స్థానంలో సిడబ్ల్యూసీ సభ్యుడు రాష్ట్రానికి చెందిన జూనియర్ నేత వంశీచంద్ రెడ్డిని, సిడబ్ల్యూసీ అట ఈయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసీ పంపించారు. ఆయన అధ్యక్షతన సమావేశం జరిగింది. హోదా ప్రకారం వంశీచంద్ర రెడ్డిదే పైచే అయిన రాష్ట్రానికి చెందిన కీలక నేతల సమావేశానికి అధ్యక్షత వహించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చర్య ద్వారా రాష్ట్ర కీలక నేతలను కాంగ్రెస్ హైకమాండ్ ఘోరంగా అవమానించిందని కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వేదికగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరోసారి తాకట్టు పెట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కావాలనే పెద్దల డుమ్మా. ఎందుకు మరి డుమ్మాలు? పెద్దలు ఎందుకు డుమ్మా? రాష్ట్ర ముఖ్య నేతలు ఇతర కీలక నేతలను తక్కువ చేసే ఉద్దేశంతో హైకమాండ్ ఇలాంటి ఎత్తుగడ వేసిందనే చర్చ జరుగుతోంది. ఖర్గే, కేసీగా కావాలనే డుమ్మా కొట్టారని చెప్పుకుంటున్నారు. రాష్ట్ర నేతలకు కీలక సంకేతాలు పంపించాలనే ముందస్తు ప్రణాళికలో భాగంగానే అధిష్టానం పెద్దలు వారిద్దరిని సమావేశానికి వెళ్ళొద్దని చెప్పినట్టు ఢిల్లీ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ సమావేశాలు ఉండడం వల్లే హాజరు కాలేకపోయారని వారిద్దరు చెప్పినట్టు సమాచారం. మరి కేసీ ఢిల్లీలోనే జరిగిన ఛత్తీస్గఢ్ నేతల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. దీంతో రాష్ట్ర నేతలకు వేణుగోపాల్ మధ్య దూరం పెరిగిందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర నేతలపై కేసీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వంతో ఎంత పెద్ద వారైనా పార్టీలో కింది వారైన సంకేతాలు ఇచ్చేందుకే వంశీచంద్ర రెడ్డిని కీలక స్థానంలో కూర్చోబెట్టి సమావేశం నిర్వహించారని తెలుస్తోందంటూ ఇక్కడ ఎట్లా పోయిండు కేసీ వేణుగోపాల్, అక్కడ ఎందుకు అటెండ్ కాలేడు, అక్కడ వంశీచంద్ర రెడ్డితోని ఇక్కడ కూడా ఉన్నాడు అనుకో, వంశీచంద్ర రెడ్డితోని ఎందుకోసానికి అధ్యక్షత వహించేలాగా చేసి ఆ మీటింగ్ని కంటిన్యూ చేసారో చెప్పాలి. సరిపోయిందా? ఈడ సిగ్గుపోయింది సరిపోక, ఈడ ఇజ్జత్ తీసుకుంది సరిపోక, మళ్ళీ ఢిల్లీకి పోయి కూడా సిగ్గు తీసుకోవాలి, ఇజ్జత్ తీసుకోవాలి అనేది మనోళ్ళకు బాగా షోకు బాగా నచ్చుతుంది. అది మంచిగా అనిపిస్తుంది. అది